మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఢిల్లీని ఎదిరించిన ధీరుడు, ఢిల్లీలో సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టాడు అని చెప్పి పెద్ద గొప్పగా చెప్తున్నారు. మరి అదే ఎదిరింపుతోటి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి అసెంబ్లీ కంటే ఆయన ఏం చెబుతారంటే, పోయినసారి కేజ్రీవాల్ గారు గవర్నమెంట్లో ముగ్గురే వచ్చి కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, అలానే ఏపీలో ఎందుకు ఇవ్వకూడదు, నాకు వచ్చిన సీట్లు 11 ఉన్నాయి కదా, అక్కడ మీద సంఖ్యాబలం ఎక్కువే ఉంది కదా, మరి తక్కువ కాదు కదా, ఎందుకు ఇవ్వకూడదు అంటాడు. అది రూలే కదా. అంటే అక్కడ ఇచ్చింది ప్రతిపక్ష హోదా కాదండి, ఫ్లోర్ లీడర్ అండి. ఫ్లోర్ లీడర్ ఇక్కడ కూడా ఫ్లోర్ లీడర్ ఇచ్చారండి. మరి అది ఇవ్వలేదు మాకు, అది మేము 11 మంది నుంచి మేము కూడా ఇక్కడ ఏరే పార్టీ లేరు కదా, మేమే కదా ఉందంటాడు. అది వాస్తవమే. ఎమ్మెల్యేగానే వెళ్ళొచ్చు కదండి, ఢిల్లీని ఎదిరించిన ధీరుడు కదా. అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి ఈ రోజైనా వెళ్ళి తన గళ వినిపించాలి కదా. మరి వినిపిస్తాడు ముందు, ఎప్పుడు త్వరలో. నేను వెళ్ళని అంటున్నాడు కదా, అసలుకి వెళ్ళని మన అసెంబ్లీకి పోయాడు కదా, 11 నిమిషాలు ఉన్నాడుగా. మన పోయాడికి 11 నిమిషాలు 15 నిమిషాలు ఆ రోజు కూర్చున్నారని చెప్పి ఈనాడులో జ్యోతులు రాశారుగా. పోతాడు, పాపనట్టుంటాడు, పోతాడు. మరి ఎమ్మెల్యేగా గెలిపించారు పులివెందుల ప్రజలు, ఆయనతో పాటు మిగతా 10 నియోజకవర్గాలను గెలిపించారు. మరి వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా బయట మాత్రమే తిరిగితే ఎలా అంటారు? అసలుకి ప్రజల్లోకి వెళ్తే సమస్యలు తెలుస్తాయి కదండి. ఇప్పుడు మన కొంత ఫ్రీ బస్ అన్నారు, పథకాలు అన్నారు, ఆ పథకాల గురించి జనంలో మాత్రం లైవ్లో మాట్లాడుతున్నాడు. లైవ్ లో మాట్లాడి అసెంబ్లీలో నిలదీయాలి కదా మరి అధికార పక్షాన్ని. అసెంబ్లీని నిలదీ అంటే ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వస్తా అన్నాడు, ప్రతిపక్ష నేత హోదా మేము ఇవ్వమంటున్నారు వీళ్ళు, అందువల్ల పోవట్ల. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మరి గతంలోనే చంద్రబాబు నాయుడు గారిని మరి జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, 23 మంది ఉన్నారు, ఒక 5గురు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే కదా అంది. మరి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారని భావిస్తున్నారు? మరి మీరు ఇవ్వమని అడుగుతున్నాడు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇచ్చేది ఇవ్వండి వాళ్ళ ఇష్టం. అంటే అన్ని మాటలు మీకు అనుకూలంగా మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? లాగలేదు కదండి, 5 లాగితే ప్రతిపక్ష హోదా పోయిద్ది అన్నాడు, లాగలేదు కదా. లాక్కున్నారు కదా, మేము లాగలా, వాళ్ళే వచ్చారు, లాగిందేం లేదు. ఆయన లాగితే ఇంకో 5 హోదా పోయిద్ది అన్నాడు, అంతేగాని లాగిందే లేదు, లాగల. మరి ఇప్పుడైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి 2.0 ఏందంటారు? ఈ 2.0 గొడవ, బట్టలొప్పది ఇస్తాను అది ఇదని మాట్లాడుతున్నాడు కదా, మరి ఈ బట్టలొప్పది ఏంటి, 2.0 ఏంది, అసలు ఏంది గొడవ? 2 వచ్చిందంట. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కదా, 1 and 2 అని, అట్లా ఇది కూడా 2 వస్తుంది. ఇప్పుడు సినిమా రాలేదు, బాహుబలి 1, బాహుబలి 2 అట్టా, ఇది కూడా 1/2 వచ్చిద్దాం. 2 అంటే ఏంటి? 2 అంటే తెలియదుగా, ఇంకా టైటిల్ రిలీజ్ అయితే తెలిసిద్ది, ఇంకా రిలీజ్ చేయలేదు ఆయన. ఇంకా రిలీజ్ చేయలేదు అంటారు. మరి బట్టలొప్ప తీస్తాను అంటున్నాడు, పోలీస్ ఆఫీసర్లో బట్టలొప్ప తీసి నిలబెడతాను అంటున్నాడు. ఏంది గొడవ, ఏంది బట్టలొప్ప తీసే గొడవ ఏంది? బట్టలొప్ప తీస్తాను అనలేదులేండి, ఏదో చెబుతుంటారుగా, నిజం కాదు, ఏదో ఊత పదంగా అంటాడు అంతేగాని ఎవరు బట్టలొప్ప తీయడు, ఎవడు ఏం చేయడు. అది అంటే గతంలో ఇప్పుడు మరి ఈ నాయకులు ఉన్నారు, ఈ వైసీపీ నాయకులు కొంతమంది, వాళ్ళు బట్టలొప్ప తీసిన వీడియోలు చూసి అది ఆ మాట ఏమన్నా మాట్లాడారనుకోవాలంటారా? అట్లేం ఉండదండి, బట్టలొప్ప తీస్తాలు కొడతాలు ఏం ఉండవు. అట్టుంటే ఉంది, వీళ్ళు చేస్తే రేపు వాళ్ళు చేస్తారు. ఇవాళ వీళ్ళు చేస్తే రేపు వాళ్ళు చేస్తారండి. అయ్యి ఇప్పుడు ఇవాళ నువ్వు చేస్తావు, తర్వాత వాళ్ళు చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏం లేదు, ఎవరికి లేదు. ఎందువల్ల అంటారు మరి? ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంటారు జగన్మోహన్ రెడ్డికి? అది ఆయన చేయడండి, బట్టలు తీసేది ఎవరిని చేయడు. అది ఊత పదంగా అనుకోవచ్చు కానీ చేసేది ఏముండదు. అది వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటున్నారు, మరి పోసాని కృష్ణమురళిని అక్రమ అరెస్ట్ అంటారు, నిజమేనంటారా? ఈ అక్రమ అరెస్ట్లే అంటారా? తప్పుంటే సత్యం తన పని తను చేసుకుంటా పోయింది. వాళ్ళు తప్పు చేసినా వీళ్ళు తప్పు చేసినా సత్యం అనేది కరెక్ట్గానే ఉంటుంది. అది అక్రమ అరెస్ట్లు అనుకో బయటకు వస్తారు, అక్రమం లేకపోతే నానే పెడతాడు, అది కామన్. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని మరి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు పోరాటలేదని చెప్పి ప్రజల్లోంచి వచ్చిన ప్రశ్న. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వెళ్తా అంటున్నాడు, వెళ్తా ఇప్పుడు. అది మొన్న ఒక రోజు పోయి ఇచ్చాడు అంతే. అయితే ఇంకేం ఏదో కడిగేస్తాను నేను బయటే కడిగేస్తాను, మీరు లోపల సమాధానం చెప్పండి అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఆయన లెక్కలు కరెక్ట్. ఆయన లెక్కలో కరెక్ట్ అంటే ఎలా జరిగింది? వెళ్తాడండి. ఇప్పుడు సభలోకి పోతే నా టైం చాలదు, లేదు, నాకు ప్రతిపక్ష నేతగా లేదు, అవకాశం లేనప్పుడు నేను పోయి అక్కడ ఏం మాట్లాడాలి అంటాడు. ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తారు, ఆ టైం నాకు చాలదు అంటాడు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వారానికి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటారు? అసెంబ్లీకి పోవట్లేదుగా, అందుకే ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మరి గతంలో వెళ్ళారు అసెంబ్లీకి? లాడా పోయాడు కదండి, లాడా పోయాడు కాబట్టి ఇంకా ప్రెస్ మీట్ అవసరం లేదు.
ఇప్పుడు పోవట్లేదు కాబట్టి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మరి గతంలో ఎందుకు పెట్టలేదు ఇన్ని సమస్యల మీద, చాలా సమస్యల మీద? మరి అప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు కూడా ఈయన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు అంటారు? అప్పుడు అసెంబ్లీ పోయాడు కాదు, ప్రెస్ మీట్ సంబంధం లేకుండా పోయింది. అప్పుడప్పుడు పెట్టినా కానీ ఇప్పుడు అసెంబ్లీ పోవట్లేదు, ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అది సరే, ఈ రోజు ఏదో యువత పోరు అంటున్నారు కదా, దాంట్లో ఆయన పాల్గొంటాడా మీ జగన్మోహన్ రెడ్డి గారు? తప్పకుండా వస్తాడు. ఏంటి రాలేదు ఇంతవరకు? ఎక్కడ ప్రకటన లేదుగా, బెంగళూరు నుంచి వచ్చినట్లేదుగా. రైట్ హ్యాండ్ గన్నవరం ప్రాబ్లమో, రైట్ హ్యాండ్ గన్నవరం ప్రాబ్లమో వస్తాడు. అది రాకుండా ఎందుకుంటాడు? మరి అక్కడ మీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హంగామా, గతంలో చేసిన హంగామా ఏమైపోయింది అంటారు ఈ రోజు? ఇప్పుడే కానీ ర్యాలీ పోయింది, ఇప్పుడే జెండాలు పట్టుకొని పోయారు కదా, ర్యాలీగా ఉంటది. హ్యాడీకి పోయింది, హ్యాడీకి పోతుంది. అంటే ఆ రోజు ఏదో వంటకాలు పెట్టి రొయ్యలేపుడు, పీతలు ఇగురు ఇవన్నీ పెట్టారు కదండి. మరి ఈ రోజు ఆ రొయ్యలేపుడు ఏది, పీతలు ఇగురు ఏదని అడుగుతున్నారు మరి కార్యకర్తలు. మరి దానికి ఏం చెబుతారు? 10:30 కదండి, అప్పుడే రొయ్యలు ఎప్పుడే తింటారు. 2:30 కావాలి, 1:30 2 అయితే రొయ్య. ప్లేనరీలు పెట్టి హంగామా చేశారు కదా, ఏది ఇది ఆ రోజు? అన్నీ చేస్తారు, వచ్చే వాళ్ళకి అన్ని ఇందే చేస్తారు, కానీ తప్పకుండా అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. సరే, ఇప్పుడు మా రంపటి రాంబాబు చెబుతున్నాడు వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నాడు, ఇది కూటమి ప్రభుత్వం అంటున్నారు. అది నిజమే అనుకోవచ్చు అంటారా? నిజమేనే అనుకుంటున్నారు అందరు జనం కూడా. ఇసుకుంది సరిగ్గా దొరకట్లేదు, బ్లాక్లో నడుస్తుంది. తర్వాత ఆయన చేసిందల్లా ఇది ఇచ్చాడు, ఏది వృద్ధాప్పించిన ఇస్తున్నాడు కరెక్ట్గా నెల. దాంతో కూడా స్లాబ్ల వారిగా లేపేస్తా అంటున్నాడు. ఐటీఐనో లేకపోతే రకరకాలుగా అదో 20% కట్ లేచిపోతాయి. అట్లా ఏది పెన్షన్లో ఎవరు చెప్పారు లేచిపోతాయి అని? వెరిఫికేషన్ చేస్తున్నారంటండి. వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఆస్తులు ఉన్నా కూడా తీసుకుంటారా? అది ఏ ప్రభుత్వంలో జరుగుతూనే ఉంది. కరెక్ట్ అంటారా? అసలు తీసుకోకూడదు, తీసుకొని వాళ్ళు తీసేస్తాం కరెక్టే, ఏం లేనాడు తీసేస్తాం తప్పే. ఎవరు తీసేసారు అంతవరకు? ఏం లేనాడు తీసేసి తెలిసి, నాకు తెలిసి తీసేశారే, నేను అంటలా. తీసేస్తారు, 20% కట్ లేచిపోతాయి అన్నాడు. పింఛన్, వృద్ధా పింఛన్ని వెరిఫికేషన్ చేసి. ఇప్పుడు ప్రీ బస్ అన్నారు, రేపు జూన్ సంవత్సరం అవుతుంది, ఎంతో ప్రీ బస్ చాడే లేదు. ఈ నెల సంవత్సరం అయిపోయింది కదండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఎన్ని నెలల్లో పెట్టాడండి అన్ని పథకాలన్నీ? నవరత్నాలు ఎప్పుడు అమలు చేశాడు? మొత్తం 1 సంవత్సరమే ఆయన ఇవ్వండి, 4 సంవత్సరాలు రన్నింగ్ అయింది. ఇప్పుడు వచ్చి 9 నెలలే కదండి. ఆయన మేము ఏమన్నారు, ఫస్ట్ రాగానే సంతకం పడికి కల్లా మేము సృష్టిస్తామని అని చెప్పాడు. జనం కూడా ఏమనుకుంటారంటే రాగలే సృష్టిస్తాననుకుంటా, సంవత్సరం దాకా రాలేదు. ఇప్పుడు మీరు ఇంట్లో ఏదన్నా సరే, ఇంట్లో సంగతి తీసేయండి, జగన్మోహన్ రెడ్డి ఇస్తా అన్న మరి డిఎస్సీలు ఇలాంటివన్నీ ఏం సృష్టించలేకపోయాడు, ఎందుకని? ముందు చేస్తాడు, రేపు వస్తే ఆయన చేసేది అవన్నీ. 29 వస్తాడు, ప్రజలకు ఇవ్వాల్సి మొత్తం ఇచ్చిపోతాడు. మళ్ళీ కార్యకర్తల కోసం మాత్రమే పని చేస్తాను అంటున్నాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసెంబ్లీలో చెప్పాడు, మీరు 6 కొట్టారు మేము తీసుకున్నాం, మేము 6 కొడితే మీరు తీసుకోవాలి సార్ అంటున్నాడు. చెప్పాడు అన్నమాట, వాడే చెప్పాడు, మీరు కొట్టారు మేము తీసుకున్నాం, ఆ గట్టును ఉన్నారు, ఈ గట్టుకు వచ్చారు, ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వచ్చారని చెప్పాడుగా. ఇప్పుడు మీరు ఈ గట్టును ఉన్నారు, రేపు మీరు ఆ గట్టుకుంటారు అంటాడు. 30 ఏళ్ళు మళ్ళీ ఉంటాడు అంటారు ఈసారి. ఆయన చెప్పాడు 40 సంవత్సరాలు ఆయన ఎక్కడి బాను పోరాటాలతోనే నాది అని చెప్పాడుగా, లాస్ట్ దాకా ఉంటాను, పోరాట యోధుడు అని చెప్పాడుగా. ఆయన అదే పోరాటం అసెంబ్లీలో చేయొచ్చు కదా, చెప్పాడు కదా. ప్రతిపక్ష నేతగా ఇస్తే నేను చేస్తానన్నాడు, ప్రతిపక్ష నేతగా వాళ్ళు ఒప్పుకోవట్లే, చేయట్లా. ఇప్పుడు చేయాలంటే హోదా కావాలంటారా? కావాలని ఆయన ప్రెస్టేజ్. ఇప్పుడు గారెలు పెడితే తింటాడు, గారెలు పెట్టినప్పుడు ఏం తింటాడు? గాలైనా తినాలి కదా. గాలి అంటే మామూలు పీల్చుకునేదేగా, దానికి ఏమైనా ఇబ్బంది ఏముంది?